సోషల్ మీడియా కేసులో తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించారు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాను దాక్కోలేదని, ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానన్నారు వర్మ. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రాలేదన్నారు వర్మ. పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చానన్నారు ఆర్జీవీ. నేను ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను. దాని వలన ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. 4-5 చోట్ల వేరే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు. సేమ్ థింగ్. సంవత్సరం తర్వాత 4-5 ఒకేసారి మేల్కొనడం ఏంటనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది. ఆర్జీబీ గోడ దూకి పారిపోయాడు, మనసంఖ్యం దాక్కుంటాడు, లేకపోతే కోయంబత్తూరులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి. 8 హెడ్డింగ్స్. నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉన్నాను అని 3 రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను టీవీ ఛానల్స్కి వెళ్ళి. అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అదొకటి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదని. పోలీసులు పట్టుకుని పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీకు? అంతకన్నా జోక్ ఉంటుంది కదా. అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట. అంటే అదొకటి. ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నామని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మేము మొదట అరెస్ట్ అంటున్నాం. అది